దేవుడే చేసిన ఈ కార్యము కన్నులారా చూద్దాం రండు, కన్నులారా చూద్దాం రండు. 1 2 3 దేవుడే చేసిన దేవుడు చేసిన వేళ సంతోషమే, మనుషులు ఎవరు చెయ్యలేనిది దేవుడు చేసినది సంతోషమే. దేవుడు సన్నిధిలో దేవుడు కార్యముతో, దేవుడు సన్నిధిలో దేవుడు కార్యముతో మహిమ ఘనత దేవుడికే, మహిమ ఘనత దేవుడికే. దేవుడు కార్యము చూడండి. సంతోషాన్ని కార్యక్రమంలో బాల్యములో ప్రవేశపెట్టిన దేవుడు, బాల్యములో నుండి యవ్వనలో నుండి ప్రవేశపెట్టిన దేవుడు, మనుషులు చెయ్యలేనిది చెయ్యగలిగినది, మనుషులు చెయ్యలేనిది దేవుడు చెయ్యగలిగినది. ఆశ్చర్యమే 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 నీ బిడ్డ రాణి అండ్ రాజుగారికి ఇచ్చిన రెండవ కుమార్తె అయిన చాందని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. చక్క ఈరోజు మనందరం కలవడానికి కార్యక్రమం ఎవరండి? ఈ వారి మన ఇళ్ళలో కూర్చొని ఏం పనులు చేసుకునే వాళ్ళం. ఈరోజు మనందరం కలవడానికి కారణమైన చాందుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, దేవాదేవుని బట్టి ఒక తప్పని కొడుతూ దేవుని మహిమపడుతాం. రైట్, మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడు, ఇక్కడ కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. 23వ వచనం, కీర్తన గ్రంథం 118 23వ వచనం ధ్యానం చేసుకుందాం.
చదవండి ఒక్కసారి. అది యెహోవా వలన కలిగినది, అది యెహోవా వల్ల కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. చాలండి. దేవుడి స్తోత్రం. మనిషిగా ఈ లోకంలో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం, కొన్ని వాటిని మనం సమకూర్చుకున్న వారిగా మారగలుగుతాం. కానీ కొన్ని వాటిని దేవుడు మాత్రమే చేయాలి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, పొలమును పండించాలన్నా కొన్ని కార్యక్రమాల్లో మనుషులుగా మనం సాధ్యం చేయగలం. కానీ ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత ధనం ఖర్చు పెట్టినా ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేయలేం. ఎందుకంటే ఇది భగవంతుడు జరగవలసిన కార్యం. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది నా వద్దకు వచ్చి మాట్లాడుతూ, అయ్యా నా పాపకి 25 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా దేవుడి కనికరం రాలేదు, పుష్పం అవ్వలేదు, బాధపడుతూ ఉంటారని. అయ్యా మీ డబ్బులు లేదా అంటే, చాలా ఆస్తి కలిగిన వాళ్ళమండి, మీ చాలా ధనం కలిగిన వాళ్ళం, మాకు చాలా పొలాలు మాకు ఉన్నాయి, కానీ ఈ ఘనమైన కార్యం మా జీవితం లేదని కొంతమంది తగని వచ్చి బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనిషిగా కొన్ని కార్యక్రమాలు మనం చేయగలం, కానీ దేవుడు అన్నీ చేయగలడు. దేవుడి స్తోత్రం. ఇటువంటి కార్యక్రమాన్ని జరిగించడానికి మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా డబ్బు బట్టి అయ్యేది కాదు, ధనమును బట్టి కార్యక్రమం అయ్యేది కాదు, మనకున్న పొలాలను బట్టి, ఆస్తును బట్టి ఇటువంటి శుభకార్యం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఏ డాక్టర్ల వల్ల ఇది అవదు, ఎవరి వల్ల కొన్నిటువంటి కార్యక్రమానికి మనం చేయలేం. కానీ దేవుడు వాక్యం అంటుంది, ఇది యెహోవా వల్ల కలిగిన. తప్పకూడదు. దేవుడి స్తోత్రం. చక్కగా ఈరోజు బాల్య దశలోంచి యవ్వన దశ ప్రవేశపెట్టడానికి కారకుడు దేవుడేనండి. దేవుడి చేత ఏర్పరచబడిన ఈ కార్యక్రమం మనందరం పాల్గొన ఆశీర్వాదకరం. గమనించాలి ప్రేమ దావసరమా. దేవుడు వాక్యం ఇది దేవుడు వల్ల కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. నిడదాకా చిన్నపిల్లగా ఆడుకునే చాందివి రోజు మరి అందరిలో ఒక్కటిగా మారింది, యవన కాలంలో ప్రవేశించింది. ఈ రోజు నుంచి ఆమె దేవుని బట్టి ఎంతో స్థాయికి ఎదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దేవుడు వాక్యం గమనించాలి. ఈ కార్యక్రమం అనేది మనుషుల వల్ల జరిగేది కాదు, డాక్టర్ల వల్ల అయ్యేది కాదు, ఒక డబ్బును బట్టి జరిగేది కాదు. మనం ఎన్ని కోట్ల ఆస్తి కలిగి ఉన్నా, ఎంత ధనము కలిగి ఉన్నా, మరి ఇటువంటి కార్యక్రమాన్ని డబ్బును బట్టి అయ్యేది కాదని గుర్తించాలి, డాక్టర్ల వల్ల అయ్యేది కాదని గుర్తించాలి. కేవలం దేవుడు కృప చేత ఈరోజు చాందివిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం ఇది యెహోవా వల్ల కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యకరము. నిజమేనండి. దేవుని బట్టి కలిగిన ఈ కార్యక్రమంగా మనం గుర్తించాలి. ఈ కార్యక్రమం కేవలం దేవుడు మాత్రమే జరిగించాలి. ఇది తల్లి ఊహించింది కాదు, తండ్రి ఊహించింది కాదు, బంధువులు ఎవరు కూడా ఊహించరిగేది కాదు. కేవలం దేవుడు కృపను బట్టి, దేవుడు దయ బట్టి, మరి చాంద్వి పట్ల దేవుడు కనికరించిన విధానం బట్టి ఈనాడు ఓ ఘనమైన ఆశ్చర్యకరమైన కార్యానికి మరి నోచుకున్న భాగ్యానిగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులుగా కొన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతాం, కానీ ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే అది మనుషులకి సాధ్యమో కాదు, డాక్టర్లకు సాధ్యమో కాదు, ధనానికి సాధ్యమో కాదు, ఏటికి సాధ్యము కాదు. ఇటువంటి కార్యక్రమాలు దేవుడు మాత్రమే జరిగించగలిగిన వాడు. అందుకే ఈనాడు చాలా మంది జీవితాల్లో మరి నాతో మాట్లాడుతూ ఉంటారు, మా పాప వయసు మరి అధికంగా వచ్చిందండి, మరి ఇటువంటి మహాభాగ్యం వల్ల మా చుట్టాల బంధువులు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారని చెప్పి చాలా సందర్భాల్లో వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు చక్కన యవ్వన కాలంగా మరి తగిన వయసులో యవ్వన కాలంగా దేవుడు మార్చుకొని మరి ఆ కుటుంబం దేవుడు దయ చూపించి రాజుగారికి రాణిగారికి ఇచ్చిన రెండో సంతానం కింద ఉన్న చాందివిని భగవంతుడు ఆస్వాదించాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన వారు తప్పలు కొట్టండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన యందు యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చాలు. దేవుడి స్తోత్రం. బైబిల్ అంటే సమస్తము కూడా దేవుడు మూలం కలిగిందని, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా జరగలేదని వాక్యం సెలవిస్తుంది. నిజమేనండి. నిన్న దాకా ఇటువంటి ఘనమైన కార్యం వారి కుటుంబంలో లేదు, కానీ ఈరోజు వారి కుటుంబంలో ఘనమైన కార్యం కలిగింది. దీనికి కారకుడు ఎవరు?
ఎవరైనా మనం ఆలోచిస్తే దేవుడు వాక్యం అంటుంది సమస్తం ఆయన మూలం కలుగుతుంది, కలిగిది ఏదైనా ఆయన వల్లే జరుగుతుంది. ఈనాడు రాణి రాజుగారి కుటుంబంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూల కారణం ఎవరంటే మనం ఎవరు చెప్పాలి? దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న కార్యక్రమాన్ని, జరిగించిన కార్యక్రమాన్ని, ఈ ఘనమైన కార్యక్రమాన్ని దేవుడు లేకుండా వారి కుటుంబంలో జరగదు. కేవలం దేవుని కలిగి ఉండడం వల్ల, మరి దేవుని బట్టి ఆ కుటుంబం ఈ కార్యక్రమం జరిగింది కనుక మనం నమ్మాలి ఇది దేవుడు వల్ల కలిగిన కార్యం కింద గుర్తించాలి. మనుషులు చూడండి, చాలా మంది దేవుడు చేసిన కార్యాన్ని గుర్తించక లోకంలో తిరుగుతూ ఉంటారు. అందరూ రావాలని కోరుకుంటారు కానీ దేవుడు ఉండాలని ఫస్ట్లో కోరుకోరు. కానీ కుటుంబం దైవజన వద్దకు వచ్చి ప్రాధేయపడి, దేవుని బట్టి నా కుమార్తె ఆస్వాదించబడిందయ్యా, దేవుని బట్టి నా ఇంట్లో ఘనమైన కార్యానికి దేవుడు ప్రారంభించారు, ఇది కేవలం దేవుడు వల్ల జరిగిందిగా గుర్తించి దేవుని బట్టి నా బిడ్డ దీవించబడాలి కనుక దైవజనులుగా మీరు రావాలి, సంఘం రావాలి, బంధుమిత్రులు రావాలని మొదటి స్థాయి ఎవరికి ఇచ్చిందండి? దేవుడికి. తప్పట్లు కొడుతూ దేవుని మైపడుతూ దేవుడి స్తోత్రం. గమనించాలి, ఎవరైతే ఇది దేవుడి వల్ల జరిగింది గుర్తిస్తారో వారు దేవుడి వద్దకే వస్తారండి, ఎక్కడికి ముహూర్తాల జాతకాలు పోవడం. దేవుడి వల్ల గుర్తించకపోతే సిద్ధాంత వద్దకు వెళ్ళిపోతాం, ముహూర్తం వెళ్ళిపోయి ఎప్పుడు తిప్పమంటాం, ఇప్పుడు అంటాం. ఏ కుటుంబం అయితే దేవుని బట్టి కార్యం జరుగుద్ది, మనుషుల వల్ల జరిగేది కాదు, ధనమును బట్టి జరిగేది కాదు, డబ్బును బట్టి జరిగేది కాదని గుర్తించగలుగుతారో వారి దేవుణ్ణి కృతజ్ఞాభావం తెలియపరుస్తాం, దేవుణ్ణి గణపరుచుకుంటూ ఉంటారు. అందరికంటే ముందుగా వారు దేవుడికి స్థానం ఇచ్చేవారుగా మారుతూ ఉంటారు. ఈ కుటుంబం కూడా గుర్తించిన దేవుణ్ణి. నా బిడ్డకి ఇంత ఘనకార్యం జరగడానికి కారణం డాక్టర్లు కాదు, నీ కలిగిన డబ్బు ధనం కాదు, కానీ కలిగి ఉంది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన వల్ల కలిగింది. ఈ కార్యక్రమం దేవుడు దయతో నమ్మి వారు ఏర్పరచుకున్నారు. కృతజ్ఞత కూడిక తప్పకూడదు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ దేవుణ్ణి నీవు కృతజ్ఞతతో పిలవాలిరా, ఆది దేవుణ్ణి పిలవాలిరా, ఆది దేవుణ్ణి పిలవాలిరా, ఆది దేవుణ్ణి పిలవాలిరా, ఆది దేవుణ్ణి. సంతోషంతో జరిగేది కాదురా, డబ్బును బట్టి కలిగేది కాదురా, ధనముల బట్టి జరిగేది కాదురా, ఆస్తిని బట్టి జరిగేది కాదురా. ఎన్నెన్నో ధనములు నీవు కలిగి ఉన్నా, ఎన్నెన్నో ధనములు నీవు కలిగి ఉన్నా, దేవుడు చెయ్యాలి, దేవుడు చెయ్యాలి, దేవుడు చెయ్యాలి, దేవుడు చెయ్యాలి. సంతోషంగా
దేవుడు చేసిందని నువ్వు గుర్తిస్తే మనుషుల వద్దకు వెళ్ళవురా. దేవుడు చేసిందని నువ్వు గుర్తిస్తే మనుషుల వద్దకు వెళ్ళవురా. నీ తండ్రి అయినా దేవుడినే ఎగమావాడిగా పిలిచి, నీ తండ్రి అయినా దేవుడినే ఎగమావాడిగా పిలిచి, ఘనమైన దేవుడు మహిమనే, ఘనమైన దేవుడు మహిమనే. రంగుల మధ్య, చుట్టాల మధ్య, సంఘము మధ్య గణపరిచేవారుగా నిలిచి ఉండే దేవుడే, గణపరిచేవారుగా నిలిచి ఉండే దేవుడే. చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళంటే కార్యక్రమం రాగానే తిన్నగా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోతారండి. అండ్ ఎప్పుడు కూర్చోబెట్టాలి? టైం ఎంత? దేవుడు స్తోత్రం. కానీ కుటుంబం దేవుడు మాట, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇది మనుషుల వల్ల జరిగింది అనుకుంటే మనుషుల వద్దకు వెళ్ళిపోతాం. దేవుని బట్టి కార్యక్రమం జరిగిందని, ధనమును డబ్బును బట్టి అయ్యేది కాదని, కేవలం దేవుడి వల్లే కలిగిందని వారు గుర్తించిన వారికి ఉన్నారు కనుక రాణి రాజు ఇద్దరు కలిసి దేవుడు పాదాల వద్దకు వచ్చి, నా బిడ్డను ఆశ్రదించే దేవుడు నా ఇంటికి రావాలని కోరుకొని ఈనాడు ఘనంగా ఏర్పాటుగా వారు తల ఉంచారు. తప్పుడు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, పరమగీతం 1వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం తీసినవా చదవండి. పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. చాలు, దేవుడి స్తోత్రం. చూడండి, ఇక్కడ నేటి వరకు కూడా చిన్నపిల్లగా ఉన్న ఈ చాందవి యవనస్తురాలుగా నేటి దినాలు మారడం జరిగింది. ఇప్పుడు ఆ మనసంతా, హృదయం అంతా కూడా ఎవరిని ఆకర్షించేసుకోవాలంట? దేవుణ్ణి. యవన కాలంలో ప్రవేశించిన తర్వాత మనం దేవుని అత్తుకునే మనిషిగా మరింతగా మారే అవసరం కూడా ఉంది. నిన్న మొన్న దాకా వాళ్ళ కుటుంబంలో చిన్నపిల్లే, ఈరోజు ఆ తగిన వయస్సు ఏర్పడడం ద్వారా మరి దేవుడి సన్నిధిలో ఎదుగుతున్న బిడ్డగా బిడ్డ మారాలి. తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే బిడ్డగా ఎదుగుతున్న కొలిది ఆ బిడ్డ తేవాలి. అందుకే దేవుడు నన్ను ఆకర్షించు. ఎవరిని ఆకర్షించాలి? సినిమాలనా, సీరియల్నా, లోకానా అంటే దేవుని ఆకర్షించేలా చేసుకోవాలా. భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి ఎదుగుతూ యవన కాలంలో ప్రవేశించిన ఆమె సమస్తాన్ని కూడా జాగ్రత్త పరుచుకుంటూ, ఉదయం భద్రపరుచుకుంటూ ప్రతి నిమిషము కూడా ఆ మనసులో ఉండాలి. నా తల్లికి మంచి పేరు తేవాలి, తండ్రికి మంచి పేరు తేవాలి, అన్నిటికంటే ముఖ్యంగా నేను దేవుణ్ణి ఆకర్షించాలి అనుకుని ముందుకెళ్లే స్థాయికి మరి చాందవి ఎదగాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మరి అప్పుడు దాకా చిన్నపిల్లగా తన జీవితాన్ని భగవంతుడు ఆస్వాదించాడు. మరి ఘనమైన కార్యం దేవుడు జరిగించిన ఏర్పాటును బట్టి వారు గుర్తించారు. ఇది మనుషుల వల్ల కలిగింది కాదని అనుకున్న వారు ఒక వంతు అయితే, రెండోదిగా కుటుంబంలో చాందవి జీవితం కూడా ఇక నుంచి చాలా ప్రాముఖ్యమైన జీవితం, చాలా విలువైన జీవితం. నిన్న మొన్నదాకా కొంత జీవితం అయితే ఇక నుంచి వారి జీవితంలో చాలా ప్రాముఖ్యకరమైనది. ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, నడకలో కానీ, విధానంలో కానీ దేవుడికి మహిమ తెచ్చే బిడ్డగా ఆ బిడ్డ బ్రతకడానికి, తల్లిదండ్రికి మహిమ తెచ్చే బిడ్డగా ఎదగడానికి భగవంతుడు ఆశండిగా ఉండునుగాక. దేవుడు స్తోత్రం. కీర్తన గ్రంథం 107 చూసుకుని ముగించేసుకుందాం. కీర్తన 107 అధ్యాయము 31 వచనాన్ని
ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. చదవమ్మా. నిశ్చయము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. కీర్తన 107:31. ఆయన కృపను బట్టి నరులు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యములను వారు యెహోవాకు బిగ్గరగా తప్పలు కొట్టండి మీ అందరూ దయచేసి. దేవుడి స్తోత్రం. నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యములు. ఇది ఆశ్చర్యం కాదండి, మన కన్నులు చాలా ఆశ్చర్యకరమే. ఎన్ని కోట్ల ఉపయోగం ఉంది. ఎకరాల పొలాలు కలిగి ఉన్నా, కోట్ల రూపాయలు కలిగి ఉన్నా, పెద్ద పెద్ద జాబుల్లో ఉన్న ఆ డబ్బును బట్టి, ధనమును బట్టి, కోట్లు బట్టి కార్యం ప్రపంచం ఎవరు చేయలేడండి. ఇది ఆశ్చర్యం. భగవంతుడు ఆలోచన క్రియది తనకు కూడా తెలియదు. తనకు కూడా ఈ కార్యక్రమం తెలియదు. కేవలం దేవుడు ఆలోచన బట్టి జరిగించే కార్యక్రమం. మహానుభావుడు సృష్టికర్త అయిన దేవుడు తన శరీరంలో ఉన్న మార్పిడి విషయం తనకు కూడా తెలియదండి. అందుకే దేవుడు ఇది నరులకు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞాస్తుతులు చెల్లించుగాక. దేవుడి స్తోత్రం. ఈరోజు మనం అందరము కూడా దేవుని మహిమపరుస్తున్నాం. చాందవి కుటుంబ సభ్యులు కూడా దేవుని గణపరుస్తున్నారు. వారు మరి తల్లిదండ్రులే కాకుండా మరి వారి నాన్నమ్మ గారు, వారి కుటుంబాలు కూడా దేవుని గణపరుస్తున్నాయి. మరి చుట్టాలు, బంధువులు మనందరూ ఇది ఎందుకు కూడుకున్నామంటే దేవుని గణపరుస్తున్నాం. ఇది ఆశ్చర్యకార్యం. ఇది దేవుడు మాత్రమే జరిగించే కార్యక్రమం. ఇది కన్నులకు ఆశ్చర్యకరం. ఈ ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి మనం ఎవరితో పంచుకోవాలంటే దేవుని కనపరచాలి. దేవుడు చేసిన ఈ మహాకార్యాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞభావం తెలియపరచాలి. ఎందుకంటే ఇది చాలా ఈజీగా కట్టి కనిపించవచ్చు, కానీ ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఇది చాలా మన ఊహ అందగిన కార్యక్రమం. ఎందుకంటే భవిష్యత్తులో ఒక మంచి జీవితం బిడ్డకు ఉండాలి, ఒక మంచి పాత్ర వహించాలంటే ప్రాముఖ్యమైన ఈ కార్యక్రమం ముందు ఉండాలి. ఈ కార్యక్రమం జరిగించడానికి ఎవరు ఊహించలేదు. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, నానమ్మల కుటుంబం తెలియదు, పాస్టర్ గారు నాకు తెలియదు, మీకు తెలియదు. ఎవరికి తెలియని మహాకార్యాన్ని భగవంతు తనలో జరిగించి తప్పులు కూడా దేవుడి స్తోత్రం. ఇది మన కన్నులకు ఆశ్చర్యకరం కనుక మనం ఏం చేయాలంటే కృతజ్ఞత తెలియపరచాలి. దేవుడి స్తోత్రం. చూడండి, ఇక్కడ కీర్తన 118లో 24వ వచనం చూసి ముగించుకుందాం. 110:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. మనం ఏం చేయాలంట? ఈ పాటకి ఎక్కడో బీరకాయ కూర తినవాలి, ఎక్కడో ఇది కక్క మొక్క చక్కనే మన చాందు బట్టి వచ్చింది. దేవుడు స్తోత్రం. దేవుడు వాక్యం ఉంటుంది, ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న దినము. మనం ఊహించింది కాదు, మనకు కావాలని ఏర్పరచుకోలేదు. మన భవిష్యత్తు మనకు తెలియదు, భవిష్యత్తు ఆలోచన మనకు తెలియదు. కనుక భగవంతుడి దయతో, భగవంతుడి కృపతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కనుక దేవుడు చాందువును బట్టి ఆనందించండి. మీరందరూ కలవడానికి కారుకూడాలైన చాందువును బట్టి పనుషులను మీరు ఆనందించాలి. అందుకు ఆనందం ఉందమ్మా, చేయడమే కదా సరే. దేవుడి స్తోత్రం. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనందరికంటే ముందుగా వారు దేవుని ఆహ్వానించాడు. అప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక దీని యందు మీరు ఆనందించి ఉత్సాహించి చెయ్యండి. చక్కగా మనందరం కూడా ఈరోజు మామూలు ఫంక్షన్ లేకపోతే చక్కన ఏ పొలం గట్లకి వెళ్ళి ఏ గట్లో తోకునేవారు. కొంతమంది ఇంట్లో వంట తిప్పుతూ ఉండేవారు, కొంతమంది ఏ మిషన్ కుట్టుకునేవారు. ఈరోజు చక్కన మంచి బట్టలు కట్టుకొని ఆనందంగా వచ్చామంటే దేవుడు అన్నాడు ఆనందించండి, ఇది నేను ఏర్పరచాను. కనుక దేవుడు మహాకృపను బట్టి దావజన్మ మన మధ్య ఉన్న సాందువి రాజుగారు అలాగే రాణి గారికి ఇచ్చిన రెండో బిడ్డగా మనందరూ సంతోషిస్తూ చిన్న ప్రార్థన చేసి కార్యక్రమం ముగించుకుందాం. తర్వాత ప్రతి ఒక్కరి బిడ్డను ఆశ్రయించే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నా తండ్రి రాజు రాణి బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన రెండో బిడ్డగా వారి చాందువుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యవన కాలంలో ప్రభా మీరు ప్రవేశపెట్టారు. నిజమే ప్రభా,
ఈ కార్యక్రమాన్ని బట్టి స్తుతించాలి, గణపరచాలని పలికినట్లుగా మేమందరం కూడా ఏకీభవించేంత వరకు నాయన అనేక పాటల ద్వారా నేను ఆరాధించాం. మరి అనేకమైన పాటలు కనపరిచి ఉన్నాం తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుచుకొని మీ నామమును మేమందరం ప్రార్థన చేయించుండగా ఇదిగో చాందిని మరి యవన కాలం ప్రవేశిస్తుండగా దైవ జ్ఞానముతో, దైవ శక్తితో, వాక్యములో అనుభూతితో మరి తండ్రిని మంచి పేరు తెచ్చే బిడ్డగా, ప్రాముఖ్యంగా నీకు మంచి పేరు తెచ్చే బిడ్డగా బిడ్డను ఆస్వాదించమని, యవన కాలం అంతా ప్రభా తండ్రి తన జీవితంలో ఆలోచనలు తలం అన్నీ కూడా కాపాడుకుంటూ మరి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా అనేకుడికి సాక్షుడిగా ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, శక్తిమంతుడు, బలమైన వాడివి, మీరే సహాయం అందించమని యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరు కూడా బిడ్డను ఆస్వాదించే వారు కూడా